ఇక్కడ మనం పరిశీలిస్తున్న పొలంలో బ్యాక్టీరియల్ ఎండు తెగులు రావడం జరిగింది. అది ఏ విధంగా ఉందో గమనిద్దాం. చూడండి, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కంకిలో కొన్ని గింజలు పచ్చగా, కొన్ని గింజలు గోధుమ రంగులో కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కంకిలో గోధుమ రంగులో గింజలు కనపడడం అనేది బ్యాక్టీరియల్ ఎండు తెగులుకు కారణం. ఈ విధంగా బ్యాక్టీరియల్ ఎండు తెగులు సోకినప్పుడు కంకిలోని గింజలు కొన్ని గింజలు కావచ్చు, లేదంటే పూర్తి గింజలు కావచ్చు, కూడా పూర్తిగా గింజలు అయినా సరే ఇది గోధుమ రంగులోకి, లేత గోధుమ రంగులోకి మారుతాయి. అదేవిధంగా ఇంకా ఇతర శిలీంధ్రాల యొక్క తాకిడి వల్ల ఇవి రంగు మారవచ్చు, నలుపు రంగులోకి లేదా లేత గులాబీ రంగులోకి మారుతాయి. కంకి చూస్తే నిటారుగా కనిపిస్తుంది, పాలు పోసుకున్నప్పటికీ కూడా నిటారుగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే అది బ్యాక్టీరియల్ ఎండు తెగులుగా మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ ఎండు తెగులుకు సాధారణంగా ఎలాంటి చికిత్స లేదు, కానీ ముందు జాగ్రత్తగా మనం పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు కంకులు వెళ్తున్న సమయంలో శిలీంద్రనాశినిలను మనం ఏదో ఒకదాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా కొంతవరకు అరికట్టుకోవచ్చు. కానీ వచ్చిన తర్వాత మనం చేయడానికి ఏమీ లేదు. కాబట్టి మనం పొట్ట దశలో ఉన్నప్పుడు చేను గమనించుకొని ఏదో ఒక శిలీంద్రనాశిని స్ప్రే చేసుకోవడం ద్వారా కొంతవరకు నష్టాన్ని పూరించుకోవచ్చు.